హలో అండి. హాయ్. రీసెంట్‌గా చూసుకున్నట్టయితే చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మేఘాలయలో హనీమూన్‌కి ఒక కపుల్ ఎళ్లి ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్‌ని వేరే వాళ్ళకి అంటే కిరాయి ఇచ్చి చంపించేసింది వాళ్ళ హస్బెండ్‌ని. ఇది చాలా దారుణమైన ఇన్సిడెంట్ అన్నమాట. రీసెంట్ టైమ్స్‌లో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ ఇన్సిడెంట్‌పై మీ ఒపీనియన్ ఏంటి? ఈ మేడంకి ఎక్కడా దొరకలేదా? మేఘాలయాల దాకా తీసుకుపోయి చంపాలా? అసలు ఆ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకుంది? అంత దూరం ఎందుకు తీసుకెళ్ళింది? ఎందుకు చంపింది? అంటే సుపారీ ఇచ్చి చంపించేంతటి కెపాసిటీ మంత్రాలా? లక్షల్లో కట్నాలు తీసుకొని లక్షల్లో ఫంక్షన్ హాల్స్ మాట్లాడుకొని ఇటువంటి చెప్పాను కదా నేను. పెళ్ళొద్దురా బాబు అంటే ఎన్ని మాటలు అన్నారు. అమ్మాయి బ్యాక్ ఎవరున్నారో చూసుకొని చేసుకోండిరా అంటే ఎన్నో మాటలు అన్నారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే ఇప్పుడు అబ్బాయి భయపడుతున్నాడు. ఎందుకు? ఆ అమ్మాయికి ఏ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో వాడు ఈ అమ్మాయి వచ్చి నన్ను ఎక్కడ లేపేస్తారో. ఇప్పుడు మేఘాలయాల్లో జరిగినటువంటి హనీమూన్ సీన్ అదే. 4 రోజుల క్రితం ఒక బయట ఇస్తే ఆ బయటలో అలాగే మాట్లాడారు. ఎందుకు చేసుకున్నావు నువ్వు పెళ్ళి? నువ్వు సాక్షిని దొరకదనా? నువ్వు ఆ అబ్బాయిని చంపినోళ్ళు గనక 4 పీకారంటే పోలీసులు నీ పేరు చెబుతారు. నీకు లైఫ్ పడిద్దిగా. నీ ప్రియుడితో ఇప్పుడు నువ్వు ఉండగలవా? పెళ్ళి ఇష్టం లేకపోతే చెప్పాలమ్మా, నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను పలానోడిని ప్రేమించాను, వాడిని ఇచ్చి చెయ్యండి నాకు, లేకపోతే వద్దు అంటే వాడు 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 వాళ్ళ అమ్మ నాన్నకు వాడు మిగిలేవాడుగా. ఎందుకు చేసావు అలాగా? అంటే వీడితోటి నీకు ఏమన్నా గండాలు ఉన్నాయా? పెళ్లి గండాలు, లైఫ్లో సెటిల్ అయ్యే గండాలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఒకరిని పెళ్లి చేసుకొని చంపేపిస్తే గండాలు పోతాయి, తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి ఎవరన్నా చెప్పారా? లేకపోతే ఇంత క్రిమినల్ మైండ్ నీకు ఎలా వచ్చింది? ఇంత ఆలోచన పరంగా ఎలా తీసుకెళ్ళావు? ఈ ఆలోచన లైఫ్ని సెట్ చేసుకోవడానికి, లైఫ్లో ఎదగడానికి, లైఫ్లో ఒక తీరా స్థాయికి చేరడానికి ఉండాలి. అంతేగాని ఒక నిండు ప్రాణాన్ని తీసి తల్లిదండ్రులకి కడుపు కోతని గుండె కోతని మిగిల్చే స్థాయిలో ఉండకూడదు. ఇదే పరిస్థితి రేపు నీ కొడుకుకు జరిగితే? అదే ఇప్పుడు ప్రియుడిని చేసుకుంటావు కదా, సరే ఒక 6 నెలలు ఉంటావో సంవత్సరం ఉంటావో, సాక్ష్యం లేదు కనుక నీకు బెయిల్ వస్తుంది, బయటకు వస్తావు, లేకపోతే 10 లక్షలు కట్టి బయటకు వస్తావు, ప్రియుడితో పెళ్లి చేసుకుంటావు. అదే వయసు వచ్చిన తర్వాత అట్లాంటి కొడుకునే నీ కొడుకుని చంపితే ఇంకొక అమ్మాయే కానీ ఇంకొక ఎవరైనా కానీ అప్పుడు నీకు తెలీదా ఆ కడుపు కోత? అప్పుడు నీకు ఉండదా ఆ బాధ? ఎందుకు చేసావు అని సమాజం నిన్ను ప్రశ్నిస్తుంది. ఎటువంటి మెసేజ్ ఇచ్చావు నువ్వు సమాజానికని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. నువ్వు ఆడదానివా లేకపోతే క్రూరాలివా? అసలు చిన్న దెబ్బ తగిలితేనే పిల్లలకి ఎవరికైనా ఆడవాళ్ళకి గుండె చెదిరిపోతుంది. అటువంటిది నువ్వు నిండు ప్రాణం తీసావంటే నువ్వు ఆడదానివి. ఆడదానివి అంటే అసలు నిజంగా నువ్వేనే. ఆడజాతికే కలంకానివి, మహిళా లోకానికే మాయని మచ్చవు నువ్వు. అంటే మరి రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఈ యాల్మనీ కేసులు కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే భరణం కోసం పెళ్లి చేసుకుంటున్నారు. ఒక నెల 2 నెలలు అయిపోయిన తర్వాత కోర్టులలో డిమాండ్ చేస్తున్నారు. చెప్పానుగా, అది కూడా జరుగుద్దని చెప్పాను. దానికి తిడుతున్నారు, దీనికి తిడుతున్నారు. అమ్మాయిల పేరెంట్స్ సరిగ్గా లేరు. ఫస్ట్ ఏంటంటే పెళ్ళిళ్ళు చేస్తున్నారు, లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్స్కి దండగా చేస్తున్నారు. మెయిన్ మనీ అంతా వీళ్ళు ఎక్కడ చేస్తున్నారంటే ఫంక్షన్ హాల్స్కి పోస్తున్నారు, గ్రాండ్గా చేయాలని చూస్తున్నారు. ఆ గ్రాండ్నెస్ తనం మ్యారేజ్ లైఫ్లో ఉండట్లేదు. అమ్మాయికి అబ్బాయికి వీళ్ళిద్దరూ కలిసి ఉండట్లేదు. ఒక 6 నెలలు ఉంటున్నారు, సంవత్సరం ఉంటున్నారు, తర్వాత విడిపోతున్నారు. ఆస్తిలో సగం వాటా అన్న అడుగుతున్నారు, లేకపోతే భరణం కోసం అబ్బాయిని పిండనన్నా పిండుతున్నారు. ఈ రకంగా ఉన్నారు అమ్మాయిలే కానీ, అమ్మాయిల పేరెంట్సే కానీ ఈ రకంగా తయారయ్యారనమాట. అసలు అమ్మాయి 4 మనుషులను పెట్టి చంపించిందంటే ఇది సినిమా అనుకుంటుందా, లేకపోతే క్రైమ్ స్టోరీ అనుకుంటుందా, లేకపోతే లైఫ్ స్టోరీ అనుకుందా, లేకపోతే నేను దొరకలే అనుకుందా? ఏమనుకోనటువంటి అబ్బాయిని అలా చంపించిందంటే చాలా. వాడు చెప్పే ఉంటాడు నువ్వు ఫిజికల్గా వాడికి కలవక ముందులే వాడిని లేపేయని. అందుకని అసలు హనీమూన్ జరిగిందో లేదో, అసలు వాడు పాపం ముట్టుకున్నాడో లేదో, వాడు అమ్మాయిని సరదాగా ప్రేమగానైనా చెయ్యి భుజం మీద చెయ్యేసి పట్టుకున్నాడో లేదో, అది కూడా జరగకుండా నువ్వు ఇంత క్రిమినల్ బ్రెయిన్ పెట్టుకొని చంపించావంటే నిజంగా ఆడదానివంటే నువ్వేనేనే. నీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. మరి ఇలాంటి అరికట్టాలంటే ఏం చేయాలంటారంటే రాజ్యాంగంలో అడ్వాన్స్డ్ సవరణలు చేయాలంటారా? రాజ్యాంగాలు ఇవేం అక్కర్లేదు. అబ్బాయిలు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. అబ్బాయిల పేరెంట్స్ వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయికి ఏ లవర్ ఉన్నాడో, బ్యాక్గ్రౌండ్లో ఏ లవర్ ఉన్నాడో చూసుకొని చేసుకోండి అయ్యా. ఎందుకంటే ఇవాళ మేఘాలయాల్లో హనీమూన్లో జరిగినట్టే రేపు మీ ఇంట్లో జరగకూడదు అలాగా. మీరు మీ తల్లిదండ్రులకు దూరం అవ్వద్దు అలాగా. మీరు లేక మీ తల్లిదండ్రులు కడుపు శోకాన్ని గుండె కోతని అనుభవించొద్దు. ఎందుకు చేస్తున్నారు ఆడవాళ్ళు ఇలా?
ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మేఘాలయ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే, హనీమూన్ కి తీసుకెళ్లి వాళ్ళ హస్బెండ్ ని చంపేసింది ఒక ఆవిడ. సో దీని మీద మీ అభిప్రాయం? అవునన్నా, తన పేరు సోనము. తను రాజు రఘువర్ అని ఒక ఆయన పెళ్లి వేసుకుంది, రీసెంట్ పెళ్లి వేసుకుంది. ఫోటోస్ కూడా చూసాం, చాలా బాగా అనిపించింది. సీన్ కట్ చేస్తే మేఘాలయలో ఒక దాబా నుంచి బయటకు వస్తుంటే చార్జ్ చేసింది అనమాట. సో సుపారీ ఇస్తుంది వేరే కిల్లర్స్కి, మా హస్బెండ్ చంపేయండి, మేము పలానా ప్లేస్కి వెళ్తాం, అక్కడ వచ్చి పట్టుకొని చంపేయండి అని సుపారీ ఇస్తుంది. నిజంగా అప్పట్లో ఒక డైలాగ్ ఉండేది అన్న, అట్లే తల్లిదండ్రులు ఏం చెప్పేవారు అమ్మాయికి అంటే, అమ్మ బయటికి వెళ్తున్నావు చాలా జాగ్రత్త ఉండు, క్షేమంగా పోయి క్షేమంగా రా అని అప్పుడు తల్లిదండ్రులు అమ్మని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. బయటికి వెళ్తున్న అమ్మాయికి చెప్పాల్సి వస్తుంది ఏంటంటే, బయటికి వెళ్తున్నావు, ఏ అబ్బాయిని గోకకు, ఏ అబ్బాయిని చంపకు, ఏ అబ్బాయిని ఏం చేయకు, లవ్ అని ట్రాప్ చేయకు అని ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పాల్సిన రోజులు వచ్చినాయి. కాబట్టి నిజంగా చాలా అంటే నిజంగా చూసాం మొన్న ఏంటంటే రైస్ కుక్కర్లు చంపటాలు, ముక్కలు చంపటాలు ఇవన్నీ చూస్తుంటే అంటే సభ్య సమాజం ఏమైపోతుందో అర్థం లేదు. నిజంగా ఒక అమ్మాయిని చూడాలన్నా కూడా భయం వేస్తుంది. ఏమన్నా అంటేనేమో ఏదంటే పోక్సో చట్టం అని అవి ఏదేదో పెట్టి ఏదో చట్టాలు ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళని ఏమన్నా చూసినా తప్పే, పలకరించినా తప్పే, ముట్టినా తప్పే, ఏం చేసినా తప్పే. కాబట్టి ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయింది. సో నిజంగా ఒకవేళ నువ్వు అంత అబ్బాయిని లవ్ చేసి ఉంటే డైరెక్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా. మరీ పెళ్లి చేసుకొని నువ్వు చనిపోయిన తర్వాత నీ విధురాలు అయితే మా డాడీ ఒప్పుకుంటాడు. ఊరిని అమ్మ ఏం పెద్ద స్కీమో అర్థమైతే లేదు. నిజంగా చాలా చాలా తప్పు ఇది. సభ్య సమాజం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. నిజంగా ఇప్పుడు వచ్చే జనరేషన్ ఈ పిల్లలు కూడా, ఇప్పుడున్న మెయిన్గా అమ్మాయిలు కూడా చాలా చెడిపోతారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచాలనేది ఒక ఐడియా రావాలి. సమాజం చెడిపోయింది కాబట్టి అని కోరుకుంటున్నాను. మరి అమ్మాయిలకి ఏం చెప్తారు? అమ్మాయిలకి వద్దని నేను నిజం చెప్తున్నా, దయచేసి జెన్యూన్గా ఉండండి. మీకు నచ్చిందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. కానీ సో పెళ్లి చేసుకునే ముందు ఒక రకంగా, పెళ్లికి ఒకడు, లవ్కి ఒకడు, అవన్నీ వద్దు. సో నిజంగా నాకు అనిపించే ఆ సున్నం ఏదో టాపిక్ ఉందో, తను డైరెక్ట్గా పలానా అబ్బాయితో ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోతే బయటికి లేచిపోవటాలు, బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో పెళ్లి అట్లా ఆ రకంగా చేసుకుంటే అయిపోతుంది. కానీ సో ఒక అబ్బాయిని నమ్మించి మోసం చేయడం అనేది అబ్బాయికే డ్యామేజ్ కాదు, ఎంటైర్ రెండు ఫ్యామిలీస్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి చాలా బాధ కలిగించింది, భయం అవుతుంది. నిజంగా చాలా భయంకరంగా ఇది భయందాలో కలిగించే విషయం. కాబట్టి సో చాలా అబ్బాయిలు చాలా జాగ్రత్త ఉన్న, అప్పట్లో అమ్మాయిలు చెప్పేవాళ్ళు అమ్మాయిలు చాలా జాగ్రత్త ఉండండి అని, ఇప్పుడు అబ్బాయిలు చెప్పాల్సి వస్తుంది. అబ్బాయిలు చాలా చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం అందరం. చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు వేసే ప్రతి అడుగు కూడా చాలా పకడ్బందీగా ఉండండి. కాబట్టి సింగిల్గా ఉండండి. కానీ దయచేసి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు అవన్నీ మనకు పనికిరాని సబ్జెక్ట్. కాబట్టి వాటిపైన ఫోకస్ చేయొద్దని మనసు కోరుకుంటున్నాను. కరెక్ట్ అని, ఇది వాస్తవం. నిజంగా అదైతే నిజంగా చాలా వాస్తవం. అప్పట్లో ఏంటంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఇచ్చి చేయాలంటే మాత్రం అబ్బాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. కాబట్టి సో ఇప్పుడు అమ్మాయి వెరిఫికేషన్ కూడా చేయాలి సబ్జెక్ట్. కాబట్టి 100% చాలా బాధ కలిగించింది. నిన్న మొన్న జరిగిన మేఘాలయ అయితే చాలా బాధ కలిగించింది. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్. రీసెంట్ గా చూసుకున్నట్టయితే చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. మేఘాలయలో ఒక కపుల్ సో టూరిజం అంటే టూర్ కని వెళ్ళి అక్కడ వాళ్ళ హస్బెండ్ని ఆవిడ చంపేశారనమాట. అంటే వేరే వాళ్ళతో చంపించేశారు. అంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒకప్పుడు అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు అబ్బాయిలతో బయటికి వెళ్ళడానికి కానీ, ఒంటరిగా వెళ్ళడానికి కానీ ఇబ్బంది పడేవాళ్ళు. మరి ఇప్పుడు చూసుకుంటే సో అమ్మాయిలు వస్తుంటేనే అబ్బాయిలు చాలా భయపడిపోతున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఒకప్పుడు అబ్బాయిలు చూసి అమ్మాయిలు ఏంది ఎవరైనా భయపడిపోవాలి. ఇప్పుడు అమ్మాయిలు అది సింగిల్గా వస్తున్నా, 2-3 అమ్మాయిలు వస్తున్నా భయపడడం ఏంది, అసలు మనం నిలబడట్లే అక్కడ. అలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోతే డైరెక్ట్ ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు నీ బాయ్ ఫ్రెండ్ ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు కదా. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఇక్కడ వీడు చనిపోయాడు, ఇక్కడ మీ ఇద్దరు జైలు పోతారు. ఏముంది మీరు చేసుకొని ఏ లాభం? దానివల్ల ఏం లాభం అని చెప్పు. అండ్ ఇంకోటి, గవర్నమెంట్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒక అబ్బాయి ఎక్కడ రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ చేసిన వాళ్ళని జైలు వేసి 18 రోజులు రిమాండ్ అది ఇది అంటారే, మరి ఇంత ఘోరంగా అమ్మాయిలు ఇలా చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ఏ శిక్షలు లేవా? మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే తప్ప వీళ్ళు ఆగరు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ కాదు, కొంత ముందు బ్యాక్ సైడ్ చూసుకుంటే మన దిశ కేసులో 4గురిని ఎన్కౌంటర్ చేసి అక్కడ ఆ అమ్మాయిని ఎక్కడైతే చిత్రహింస పెట్టారో అక్కడే వాళ్ళని ఆ ప్లేస్లో వెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. అలానే వీళ్ళకు కూడా, ఈ అమ్మాయిలు కూడా ఇలా జరిగితే తప్ప వీళ్ళు మారరు. ఒకప్పుడు మనం ఇంట్లో నుంచి బయటకు పోవాలంటే మన అబ్బాయిలను బయటకు పోతుంటే అమ్మ వాళ్ళేమో, నాన్న ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, ఈ అమ్మాయిని ఇంటిలో గొడవలు తేవద్దు. కానీ ఇప్పుడు అమ్మాయిల వల్ల నువ్వు అంటే అమ్మాయితో పోయేటప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, జాగ్రత్త, అమ్మాయితో జాగ్రత్త, గొడవ పెట్టుకోవద్దు. అండ్ అమ్మాయిలకి ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఏం చేసి వస్తావు ఏం లేదు అనే చెప్పుకుంటున్నారు వాళ్ళు. అట్లా అయిపోయింది. అయితే మరి చూసుకుంటే ఏంటంటే ఆల్మనీ కేసెస్ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. అంటే వాళ్ళు కావాలని పెళ్లి చేసుకుని ఆల్మనీ కోట్లలో డిమాండ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
అసలు ఇది ఆగాలంటే ఏం చేయాలంటే రాజ్యాంగంలో ఇంకా సవరణలు చేయాలంటారా? కొత్త అప్డేటెడ్ వర్షన్ ఏమన్నా చేయాలంటారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెళ్లి చేసుకొని ఓ 2 నెలలకి మళ్ళీ డివర్స్ కింద రివర్స్ కట్నము, ఇది రివర్స్ కట్నం ఇవ్వకుండా చేస్తే అప్పుడు వీళ్ళు సైలెంట్ అయిపోతారు. రివర్స్ కట్నంకి వీళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇయ్యమని చట్టం పెట్టింది కదా, దానివల్ల వీళ్ళు ఏంది ఓ నెల పెళ్లి చేసుకుంటారు, ఆ నెలలో వీళ్ళు ఇచ్చిన కట్నం అంతా దానికి డబల్ మించి అడుగుతున్నారు. ఇలా జరగడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆపేస్తే అప్పుడు వీళ్ళు సైలెంట్ అయిపోతారు. అది అంటే కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ ఆడపిల్ల వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆ అమ్మాయికి ఉన్న ఎఫ్ఐఆర్స్ కానీ అవన్నీ దాచిపెట్టేసి ఇంకొక అమాయకులకి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే 2 sides సఫర్ అయిపోతున్నారు అనమాట. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అదే చెప్పా కదా, ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అబ్బాయివి అన్ని చూసి, అంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు వచ్చి తెలియకుండా వచ్చి వాడి గురించి ఎంక్వైరీ చేసి ఎలాంటి ఆఖరికి సిగరెట్ తాగినా కూడా అమ్మో ఇటు సిగరెట్ తాగుతాడు అనే అన్ని గొడవలు పెట్టుకు. ఇప్పుడు ఏముందండి బాబు, అమ్మాయిలు డైరెక్ట్ రోడ్డు మీద సిగరెట్ తాగుతున్నారు, పబ్కి వెళ్తున్నారు. అబ్బాయిలు మనం వెళ్ళాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు పబ్లకి, వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు ఇంత ధైర్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చూడట్లేదనా, లేకపోతే వదిలేశారా? అంటే మీ ఇష్టం జనాల్ని నాశనం లేకుండా వదిలేశారా? ఇది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మరి ఇవన్నీ అరికట్టాలంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి సొసైటీలో? అదే చెప్పా కదా, ఈ కట్నం అనే ఇప్పుడు సపోజ్ పెళ్ళైన తర్వాత 2 monthsకి వస్తే అది ఇవ్వకుండా అది పెట్టాలి. అండ్ ఇలా చేసే ఆడవాళ్ళని డైరెక్ట్గా ఫస్ట్ స్పాట్లో ఎన్కౌంటర్ వేసి పాడాలి. అప్పుడు వాళ్ళకు ఒక అరే అంటే మాకు కూడా మేము తప్పు చేస్తే కూడా వీళ్ళు మమ్మల్ని అంటే వదలరు అనేది వాళ్ళకి రావాలి. ఎందుకంటే వీళ్ళు ఏం చేసినా ఆడవాళ్ళం కదా వదిలేస్తున్నారు అనేది ఉంది. బట్ కాదండి, ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలే, ఈ మహిళా చట్టాలు ఇవన్నీ సంఘాలు ఉన్నాయి కదా, ఎక్కడికి పోయినాయి? ఒక అబ్బాయి ఏదైనా అన్నాడనేసరికి వచ్చేస్తారు ఆ మహిళా సంఘాలు. మళ్ళీ ఇప్పుడు మీ మహిళా సంఘాలు, మరి మీ మహిళనే కదా మళ్ళీ చంపింది, మళ్ళీ దీనికి ఏమంటారు? ఇప్పుడు సైలెంట్ ఇళ్లలో కూర్చుంటారు ఇప్పుడు, ఎందుకంటే తప్పు వాళ్ళది కదా, మహిళలది కదా, అందుకని. ఓకే అండి, థ్యాంక్ యూ.